నమస్తే, వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనమైతే ఉన్నాం జల్లిపల్లిలోని బెండ తోటలో అండి. అసలు ఈ బెండ తోట చూడడానికి అయితే ఎంత బాగుంది కదా, ఎంత ఆరోగ్యంగా ఉంది కదా ఇదైతే. కానీ ఇది పండించిన రైతు కష్టం ఎలా ఉంది, అసలు గిట్టుబాటు ధర ఉందా లేదా, వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది రైతు మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు? ప్రవీణ్ కుమార్. ఎన్ని ఎకరాల్లో బెండ సాగు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎంత ఖర్చు వచ్చింది సార్? 4 ఎకరాలు ఎకరాకి 40-50 వేలు ఖర్చు వచ్చింది. అంటే మీరు ఏమైనా సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు వాడేది ఇదంతా ఖర్చు కలిపి 50 వేలు అట్లా వస్తుంది మేడం. మళ్ళీ మీరు పండించిన పంట గిట్టుబాటు ధర ఉందా సార్? ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు మేడం, చాలా దారుణంగా తయారైంది. దళార్లో అక్కడ రేటు బెంగళూరు, హైదరాబాద్ రేటు పోతా అంటే 15 రూపాయలు. మాకు కట్టేయడం 5 రూపాయలు, 6 రూపాయలతో కట్టిస్తున్నాం. కేవలం ఒక కేజీకి 5 రూపాయలు. సార్ చెప్పండి, 5 రూపాయలకి కేజీ అంటున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితి బెండకాయకి రావడానికి కారణం ఏమంటారు? కారణం చంద్రబాబు నాయుడు గారు మాకు ట్రాన్స్పోర్ట్ ఇడిసి రైతులని ఆదుకోవాలని, ప్రతి ఒక్కరు రైతుకి ఇబ్బంది కాకుండా, నీకు ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు నడుస్తుంది బెండకాయ. ముందుకు ట్రాన్స్పోర్ట్ ఇస్తే రైతులు ఏదో 15-20 రూపాయలు పోయినా ఏదో పెట్టుబడి తిప్పుకోగలడు అనే ధైర్యం, ఈ రైతును చూసి ఇంకో రైతు పెట్టుకోగలడు అనే ఆలోచన కల్పించాలని ప్రతి నాయకుడు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రతి ఒక్కరికి స్పందించి మాకి రైతు కష్టాన్ని గుర్తించి గిట్టుబాటు ధర అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాం. సార్ ఇప్పుడు 4 ఎకరాల్లో పెట్టారని ఎన్ని మూటలు వచ్చింది సార్ ఇప్పటి వరకు? మీరు పంట పెట్టినప్పటి నుంచి ఎన్ని మూటలు కాయలు కోసారు? ఇప్పుడు 4 కోతలు కోసాం మేడం. కోతకి 2 క్వింటాలు 3 క్వింటాలు అవుతుంది. కూలీల్లో దగ్గర 4-5 మంది, ఒక కింటా బీకాలంటే 5 మంది 6 మంది కావాలి. అట్లా 4 క్వింటాలు బీకాలంటే కనీసం అంటే 10-12 మంది కావాలి. ఒక కూలీకి ఎంత ఇస్తారు? 250 రూపాయలు ఇస్తారు. 250 రూపాయలు ఇస్తారు. మీరు ఎన్ని క్వింటాలు అయితే ఇవి ఎకరాకు వచ్చి 4 క్వింటాలు 3 క్వింటాలు దిగుతారు. అట్లా దగ్గర 4 ఎకరాలకు వచ్చి 12-10 అలా దిగుతాను మేడం. అంటే మీరు పండించి ఇంత కష్టపడి పండించినా కూడా లాస్ట్కి వచ్చిన పంట అమ్మగా వచ్చిన దాంతో సగభాగం కూలీలకే పోతుంది, సగభాగం పెట్టుబడికి పోతుంది. ఫైనల్ గా రైతుకు మిగిలింది ఏంటి అంటే ఏమీ లేదు. చేతి నుంచి వాళ్ళ కూలీలకు మేమే చేతి నుంచి అప్పు చేసి మిగతా రైతులతో కష్టపడి వాళ్ళు సంపాదించడంతో మేము అడిగి అప్పు రాసి ట్రాన్స్ఫర్ నోట్ రాసిచ్చి, మా మీద నమ్మకం లేకుంటే వాళ్ళు తప్పు తెచ్చి కూలీలకి ఇస్తున్నాం మేడం. కూలీలకి, మందులకి, ఆటో బాడికి, ప్రతి ఒక్కరికి అప్పు చేసే ఇస్తున్నాం మేడం, గిట్టుబాటు ధర లేక. సార్ మీరు బెండకాయ కానీ ఏదైనా ఇంకా మీరు ఎవరైనా ఏ పంట అయినా పెట్టాలనుకుని యువ రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? యువ రైతులు అంటే ప్రతి ఒక్కరు సీజన్ చూసుకొని రైతు బెండ కానీ, సోరకాయ కానీ, బీరకాయ కానీ ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది అనే ఐడియా ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకొని నష్టపోకూడదు అనే రైతుకు చెప్తున్నా.